సీఎం చంద్రబాబు దుబాయ్ పర్యటన కొనసాగుతుంది. దుబాయ్లో సిఐఐ భాగస్వామ్య సదస్సు రోడ్ షోకు అటెండ్ అయ్యారు బాబు. రాష్ట్రంలో పాలనాపరమైన సంస్కరణలు చేపడుతున్నట్టు తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇక ఆస్ట్రేలియాలో పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు మంత్రి లోకేష్. గూగుల్ డేటా సెంటర్పై చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు మాజీ సీఎం జగన్. హైదరాబాద్ అభివృద్ధి విషయంలోనూ బాబు బిల్డప్ చేశారని అన్నారు. సీఎం చంద్రబాబు రెండో రోజు యూఏఈలో పర్యటిస్తున్నారు. అబుదాబిలో G42 సీఈఓ మన్సూరి, అబుదాబి ఛాంబర్ చైర్మన్ అహ్మద్ జాసిం అల్ జాబీతో భేటీ అయ్యారు బాబు. రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను వివరించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా ఏపీ పయనిస్తోందని చెప్పారు. రాజధాని అమరావతి కొత్త అవకాశాలకు, ఇన్నోవేషన్ కు కేంద్రంగా ఉంటుందని వివరించారు. సిఐఐ భాగస్వామ్య సదస్సు రోడ్ షోలో పాల్గొన్నారు బాబు. విశాఖలో నవంబర్ 14, 15న జరిగే భాగస్వామ్య సదస్సు రావాలని ఆహ్వానించారు. అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ ప్రతినిధులతోనూ భేటీ అయ్యారు సీఎం. రాష్ట్రానికి రావాలని, పెట్టుబడులు పెట్టాలని కోరారు. November 14th and 15th we are having partnership summit in Visakhapatnam. I am requesting all of you to come to that meeting. Not only come to that meeting, wherever you are strong, I will give you all the details where opportunities are available. Before coming to Visakhapatnam, you have to prepare one MOU, or if you send proposals, we'll get it sanctioned. ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలపై దుబాయ్ నుంచి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎం చంద్రబాబు. వర్ష ప్రభావిత జిల్లాల పరిస్థితిపై కలెక్టర్లతో మాట్లాడారు. ఫ్లడ్ ఎఫెక్ట్ ప్రాంతాలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపాలని సూచించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వరద సహాయక చర్యల కోసం నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు 2 కోట్ల చొప్పున, మిగతా జిల్లాలకు 1 కోటి చొప్పున అత్యవసర నిధులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థలను బలోపేతం చేసేలా పాలనాపరమైన సంస్కరణలు తీసుకొచ్చామన్నారు డిప్యూటీ సీఎం పవన్. నవంబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతీయ అభివృద్ధి కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు పవన్. పంచాయతీల పాలనా సంస్కరణల ఫలితాలు ప్రజలకు అందేలా చూడాలని అధికారులకు సూచించారు. ఎఫిషియన్సీలో వీక్, క్రెడిట్ చోరీలో పీక్ అంటూ సీఎం చంద్రబాబుపై విమర్శలు చేశారు మాజీ సీఎం జగన్. విశాఖలో గూగుల్ డాటా సెంటర్ కు బీజం వేసింది వైసీపీ ప్రభుత్వమైతే తామే తీసుకొచ్చామని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ అభివృద్ధి విషయంలోనూ బాబు బిల్డప్ చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబుకు అస్సలు సంబంధమే లేదన్నారు. 6 ఎకరాల్లో కట్టిన ఒక్క హైటెక్ సిటీ బిల్డింగ్ తో హైదరాబాద్ అభివృద్ధి చెందిందని చంద్రబాబు చెప్పుకోవడం మూర్ఖత్వమన్నారు జగన్. ఏకంగా 20 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాద్కి ఎటువంటి సంబంధం లేదు. అయినా కూడా ఈ 20 ఏళ్లలో జరిగిన అభివృద్ధి అంతా అయింది అంటాడు చంద్రబాబు నాయుడు బిల్డప్. నిజంగా ఆశ్చర్యం చెప్తాను, కొన్ని విషయాలు చెప్తా. అయ్యా చంద్రబాబు గారు 6 ఎకరాలలో ఒక చిన్న బిల్డింగ్ 1,40,000 SFT బిల్డింగ్ కడితే దాని పేరు హైటెక్ సిటీ అని పేరు పెడితే దాంతో డెవలప్మెంట్ అనేది అయిపోతుందని అనుకోవడం మూర్ఖత్వం. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన కొనసాగుతుంది. ఇవాళ మెల్బోర్న్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు లోకేష్. క్వాంటమ్ పరిశోధనలు, ఉపాధ్యాయ శిక్షణపై వర్సిటీ ఉన్నత స్థాయి బృందంతో చర్చించారు. విక్టోరియా రాష్ట్రంలో టూరిజం, స్పోర్ట్స్ శాఖల మంత్రి స్టీవ్ డిమోపౌలస్ తో భేటీ అయ్యారు లోకేష్. ఏపీలో హెరిటేజ్ టూరిజం అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. టాస్మానియా యూనివర్సిటీ ప్రతినిధులతోనూ భేటీ అయ్యారు లోకేష్. ఫార్మసీ, పారామెడికల్ కోర్సుల్లో పాఠ్య ప్రణాళికల అభివృద్ధి సహకరించాలని కోరారు. బంగ్లాదేశ్ నావికాదళం అదుపులో ఉన్న మత్స్యకారులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు చర్యలు ప్రారంభించామన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. విదేశాంగ మంత్రిత్వ శాఖ ద్వారా బంగ్లాదేశ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుగుతున్నాయన్నారు. మత్స్యకార కుటుంబాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. 13న విజయనగరం జిల్లాకి చెందిన 8 మంది మత్స్యకారులు ఫిషింగ్ కు వెళ్లి బోటులో సాంకేతిక లోపాలతో బంగ్లా జలాల్లో చిక్కుకున్నారు. వారిని ఆ దేశ నావికాదళం అదుపులోకి తీసుకుంది. వారిని వెనక్కి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది ఏపీ సర్కార్. దీనిపై ఎక్స్ లో పోస్ట్ పెట్టారు మంత్రి అచ్చెన్నాయుడు.
ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందక జనం గగ్గోలు పెడుతుంటే సీఎం చంద్రబాబు చోద్యం చూస్తున్నారని ఫైర్ అయ్యారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. హాస్పిటల్ యాజమాన్యాలు 15 రోజులుగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసి 1,00,000 మంది రోగులను తిప్పి పంపించారన్నారు. అయినా బిల్లుల చెల్లింపుపై కూటమి ప్రభుత్వానికి మనసు రావటం లేదన్నారు. వెంటనే ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు షర్మిల.